అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. తమ అధికారంలోకి వస్తే అందరికీ నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాడని చెప్పారు. మనందరం చూసాం. సరే, రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఆయన యొక్క అదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గెలిచాడు. ఆయన గెలిచినప్పుడు తరువాత అందుబాటులోకి మద్యం, అందరికీ మద్యం అనేటువంటి పథకం కింద చల్లటి బీరు, కమ్మటి మద్యం అనేటువంటి పాలసీ ప్రకారం బాబు బీరు సర్కారు అనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాడు. ఈ పాలసీలో మొత్తం వాళ్ళే, ప్రొడక్షన్ వాళ్ళదే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, సప్లై వాళ్ళదే, అమ్మకాలు వాళ్ళవే, తాగేది మాత్రం వాళ్ళు కాదు, ఎందుకంటే డబ్బులు రావాలి కాబట్టి ఆ తాగే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చాడు. సో ఈ బీరు, బారు, బాబు, సర్కారు అనేటువంటి ఈ పాలసీలో భాగంగా మన ములకల చెరువులో ఒక అద్భుతం జరిగింది. ఏందయ్యా అద్భుతం అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావు కానీ మంచి కుటీర పరిశ్రమలు వస్తాయి. ఆ కుటీర పరిశ్రమలు నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు. సో ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలను ఒకసారి మనం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, నేను సంక్షోభంలో సంపద సృష్టిస్తా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షోభంలో బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏ విధంగా సంపద సృష్టించారు, ఏ విధంగా అవినీతి చేశారు, ఏ విధంగా బాబు బీరు సర్కారు అనేటువంటి పాలసీ కింద మద్య నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వం మద్య విస్తరణ కార్యక్రమం చేసిందో ఈరోజు మనందరం తెలుసుకుందాం. ఎందుకు ఇట్లా ఈ మాదిరిగా చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఎన్సీబీఎన్ అనేదే బ్రాండ్ అంటారు, నారా చంద్రబాబు నాయుడు అనేదే ఒక బ్రాండ్ అంటారు. వాస్తవానికి ఎన్సీబీఎన్ అంటే ఏందో తెలుసా? నారా చీప్ బాటిల్ నెట్వర్క్. ఈ నారా చీప్ బాటిల్ నెట్వర్క్లో భాగంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి, నకిలీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి, నకిలీ మద్యాన్ని సప్లై చేసి, గ్రామాల్లో చూస్తేనేమో బెల్ట్ షాపులు, పట్టణాల్లో చూస్తేనేమో పర్మిట్ రూమ్లు, ఓవరాల్గా రాష్ట్రం అంతా వైన్ షాపులు. ఈ బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అరాచకానికి పరాకాష్ట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ తీసుకొచ్చాడు, మద్యం కుటీర పరిశ్రమ. ఇక బ్రాండ్ ఏదైనా పర్లా, సీలింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే, ఈ చీప్ బాటిల్ నెట్వర్కే. ఈయన సరే ఆశ్చర్యంగా చూడండి సార్, ఈ ములకల చెరువులో ఎట్లా మద్యం కుంభకోణం ఎలా బయటపడిందంటే, తంబాలపల్లి నియోజకవర్గంలో పాల వ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ పాల వ్యాను ప్రతి మద్యం షాప్ దగ్గరికి వెళ్తుంది. రే, పాల వ్యాను మద్యం షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తుందని ప్రజలందరూ, ఏందిరా బాబు నువ్వు ఈ మద్యం షాపులకి ఈ పాల వ్యాన్ వెళ్తుంది ఏందని నిలదీస్తే, పాల క్యాను ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పాపాల పుట్ట పగిలిపోయింది. చేసేదేమో పాల వ్యాపారం. పాల వ్యాన్ అనేది హెరిటేజ్ వ్యాన్ కాదు, అంతటితో సంతోషం. ఈ పాల క్యాన్ ఓపెన్ చేస్తే అన్ని నకిలీ మద్యం బ్రాండ్లు కుప్పలు తెప్పలుగా బాటిల్ బండి. ప్రజలు ఈ ఎదురు తిరిగి ఈ పాల వ్యాన్ని, ఆ బాటిల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ పోలీసులు రంగప్రవేశం చేసి ఆ పాల వ్యాన్ని, ఆ పాల వ్యాన్ డ్రైవర్ని, వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ పట్టుకొని, ఒరే నీకు ఈ నకిలీ మద్యం ఎక్కడి నుంచిరా వచ్చింది అని అంటే, వాళ్ళు చిన్నగా ఈ పోలీసులందరినీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు.
మరి నకిలీ మద్యం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎక్కడుందిరా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 250 మీటర్ల దూరంలో ఈ జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడే నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, మామూలుగా ఈ మద్యంలో ఇథానాల్ అనేటువంటి ఒక రసాయనాన్ని వాడతారు. అది 95 to 100% ప్యూరిటీ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాం, షుగర్ ఫ్యాక్టరీలో ఇథానాయిల్ వాడితే 2 కిలోమీటర్ల మేర ఈ దుర్వాసన వస్తుంది, మొలాసిస్ అనేటువంటి దుర్వాసన. లేదు ఎక్కడైనా డిస్టిలరీస్ దగ్గరికి పోతే విపరీతమైనటువంటి వాసన వస్తుంది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 250 మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కనే కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఎక్సైజ్ అధికారులకి ఎందుకు వాసన రాలేదు? మీరేమన్నా నారావారి సువాసన గుడ్డని ముక్కు కట్టుకున్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి NCBN మాత్రలు వేసుకున్నారా? మీకు ఎందుకు వాసన రావట్లా? మీకు కూతవేటు దూరంలో నకిలీ మద్యం తయారీ జరుగుతుందనేటువంటి చర్యలు మీకు కనపడకుండా ఎందుకున్నాయి? మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గంతలు కట్టారా? లోకేష్ గారి గంతలు కట్టారా? నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.